తెనాలి గ్రాండ్ క్రిస్మస్కి వచ్చేసినటువంటి శివన్నకి, అలాగే కనకారావు అన్నకి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు అన్న, అట్లాగనే వెళ్ళిన అతిథులు, ఇంకా స్టేజ్ మీద ఉన్నటువంటి ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, ఈ మండల నాయకులు, తెనాలికి సంబంధించిన తెనాలి నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులందరికీ కృతజ్ఞతలు. క్రిస్మస్ అంటే యేసుప్రభు అంటే క్రిస్మస్, ఈ రెండింటిని వేరుగా చూడలేం. ఈ లోకానికి యేసుప్రభు వచ్చిన కారణం మనల్ని రక్షించడానికి. పాడైపోతున్నటువంటి ఈ లోకం నశించడానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ లోకాన్ని రక్షించడానికి యేసుప్రభు జన్మించి ఈ లోకానికి వచ్చి రక్తం చెందించి ఆ రక్తంతో మనల్ని కడిగాడు. కడిగితే కడిగిన మనం పాపులు మనకున్న పాపాలన్నీ పోయి మానవ జీవితంలో ముందుకెళ్తా ఉన్నాం. అలాంటి పారంపర్యాన్ని మన తరతరాల నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. కొనసాగించే క్రమంలో మనం ఎంతవరకు దాన్ని ఆచరిస్తున్నాం, దాంతో మమేకమై ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇక్కడ ఏర్పడినటువంటి పెద్దలకు, సంఘస్థులు, సంఘ కాపర్లు రోజు మీకు ఏం ప్రబోధిస్తున్నారు, దాంతో మీరు ఏమి నేర్చుకుంటున్నారు అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఉదయాన్నే ప్రతి ఊళ్ళో 5 గంటలకి ఇలా గుళ్ళో గంట కొట్టినట్టు చర్చిలో కూడా గంట కొట్టే వాతావరణం వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే ఉదయం లేచి మీరు మీ ఆడవాళ్ళైతే మీ యజమాన్ని, మగవాళ్ళైతే మీ భార్యని, మీ కుటుంబ పిల్లల్ని, పెద్దలందరినీ స్మరించుకొని దేవుడి సన్నిధిలో ఒక 5 నిమిషాలు సమయం కేటాయించి మోకరించి కుటుంబ ప్రార్థన చేసుకోమని, ఆ కుటుంబ ప్రార్థన చేసుకున్న కుటుంబాలు మీ ఊళ్ళో ఎలా ఉన్నాయి ఒకసారి మీరే చెక్ చేసుకోండి. అట్లాగే ఆ చెక్ చేసుకొని దాన్ని అలవర్చుకుంటే యేసుప్రభు మార్గంలో ముందుకెళ్తే కాపాడటం జరుగుతుంది. రక్షింపబడిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు అనేది బైబిల్ చెప్తా ఉంది. అందుకని అందరూ కూడా యేసుప్రభు మార్గం నడవాలని, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం అందరూ ఉపయోగించుకొని దానిలో ముందుకు నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారందరికీ, నాని ఫ్రెండ్స్కి, రాజన్నకి, అనిల్కి, గంగాధర్కి అందరికీ థ్యాంక్స్. బుజ్జిబాబు అందరికీ థ్యాంక్స్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అట్లాగే ఇవాళ మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది 54వ జన్మదినం సందర్భంగా ఇవాళ ఏర్పాటు చేసుకుని, అది కూడా ఒక అకేషన్, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి 2 సిమ్మి క్రిస్మస్, తర్వాత మన నాయకుడు పుట్టినరోజు కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి లీడరు భారతదేశం మొత్తం చూసినా దొరకడు. ఎందుకు దొరకడంటే చాలామంది రాజకీయ నాయకులు, చాలా సొంత రాజకీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సరితూగరు. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారికి సరితూగరు. ఎందుకు సరితూగరు అంటే వాళ్ళందరూ పేదలతో, ఏదైతే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు ఉన్నారో మనకి అండగా ఉండాలని ఆలోచన చేసే కుటుంబం, ఆలోచన చేసే తండ్రి, ఆ తండ్రికి దగ్గర తనయుడు రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎన్ని అడుగులు వేసినా పేదల వారి కోసం వేశారు, ఎంత మంచి చేసినా పేదలకే మంచి చేసే ఉన్నారు. అలాంటి నాయకుల్ని మళ్ళీ స్మరించుకొని మళ్ళీ అధికారులు తెచ్చుకోవడం వల్ల మనం బాగుపడతాం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కరోనా వచ్చే సందర్భంలో ప్రపంచం అంతా ఇబ్బంది పడుతూ ఉంది. అలాంటి టైంలో ఏదైతే ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెట్టలేనటువంటి పరిస్థితి ఉందో, లాక్డౌన్ ఉందో, ఆ లాక్డౌన్లో వాలంటీర్ మనం ఏ రోజుకు ఆ రోజు పనికి వెళ్ళి ఆ కూలి డబ్బులు తెచ్చుకొని జీవనం సాగించే పరిస్థితులు ఉన్న కుటుంబాలని, అంటే మన వర్గాలని, పేద వర్గాలని, ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారు, వాళ్ళకి మనకు సంబంధించినటువంటి మన సోదరులకి ఇంట్లో నుంచి బయటికి పోకపోయినా అన్ని సకలం మనం చేర్చి బియ్యం, కందిపప్పు, నూనె సంబంధించి అన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా అన్నిటినీ మన గుమ్మాల దగ్గర చేర్చారు. అదే కనుక అలాంటి వాతావరణం లేకపోతే, అలాంటి మనసున్న నాయకుడు కాకపోతే ఆ రోజు మన పరిస్థితి ఏంటి?
మన తోటి వాళ్ళ పరిస్థితి ఏంది. దాంతోపాటు ఏదైతే కార్యకర్తలుగా ఉన్నారో, రాష్ట్రం మొత్తం కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు కూరగాయలు, నిత్యావసర వస్తువులు 4-5 సార్లు ఇంటికి తిరిగి అందించాం. పార్టీ కార్యకర్తల చేత మా చేత పని చేయించాడు. పార్టీ గవర్నమెంట్ చేత ఏదైతే సరుకులు ఉన్నాయో అవన్నీ మనకు బతకడానికి కావాల్సిన వస్తువులు ఏమన్నాయి. మళ్ళీ 1000 రూపాయల డబ్బులు కూడా పాల ప్యాకెట్లు కూడా పంపించిన నాయకుడు. అంత కింద స్థాయి కిందకు వచ్చి మన గురించి తెలుసుకొని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం తెచ్చుకోవాలి. అట్లాగే శివన్న గురించి చెప్పుకోవాలి. శివన్న కొంచెం స్పీడ్గా మాట్లాడేటట్టు అనిపిస్తుంది. కానీ అట్లా మాట్లాడటంలో నిజాయితీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అట్లా మాట్లాడకుండా నవ్వితే గొంతుకు వస్తారు. గొంతుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అట్లా కాకుండా అలాంటి మనసులో పెట్టుకోకుండా చిన్నగా పొరపాట్లు ఉన్నా కానీ ఓర్చుకొని అందరినీ 5 సంవత్సరాలు ఏ స్థాయిలో కాపాడాడు, ఎలా కాపాడబడిన వ్యక్తులకి, ఆయనతో నడిచిన వ్యక్తులకు మాత్రం తెలుసుది. అలాంటి నాయకుడిని ఈసారి ఎలక్షన్లో 2028లో ఎలక్షన్లు వస్తాయి అంటూ ఉన్నారు పెద్దలు. అలాంటి వాతావరణంలో మళ్ళీ పోయినసారి మనం 18,000 మెజార్టీ గెలుచుకున్నాం. ఈసారి 50,000 తగ్గకుండా మనం గెలుచుకోవాలి. ఈ కొల్లేపారు సెమ్మి కృష్ణ సాక్షిగా మనం మాట ఇచ్చి శివన్నకు మాట ఇవ్వాలా, ఆ మాట మనం నిలుపుకోవాలా అన్న. ఈ గడ్డ మీద ఉన్న తక్కువ ఏంటంటే ఈ గడ్డల మీద బలంగా అనుకోని జరిగిపోతాం. మేము కూడా అంబేద్కర్ స్టాట్యూ కార్యక్రమం అనుకున్నప్పుడు ఎంత 200-300 మంది ఉన్నాం. అది కానీ 30,000 మంది దాటిపోయే విధంగా చేసాం. అంత స్ట్రెంత్ ఉండే గడ్డ. అలాంటి ఈ నేపథ్యం ఉన్న ఈ ఊరికి, ఈ ప్రాంతానికి, ఈ మండలానికి శివన్న ద్వారానే. శివన్న మంచిగా ఉన్నాడు కాబట్టి చాలామంది తోకాడిస్తూ ఉన్నారు. శివన్న మంచితనంగా చూశారు కానీ శివన్నది రెండో చూసే సందర్భం తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే అది ఇంకా మార్చుకోవటం ఉండదు, అది వెనక వేరే చూడటం ఉండదు. అందుకని అలాంటి తక్కువ అంచనా వేయద్దు. మంచిగా తీసుకోండి. ఆయన ఇచ్చే ప్రేమగా తీసుకోండి. ఆ మంచితనాన్ని చేతకాంతనంగానో ఇంకో రకంగానో ఆపాదించవద్దు. ఆపాదిస్తే దాని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి. ఆయన మేమెవరం చెప్పినా ఇదే పరిస్థితి కాదు, ఇదే మనిషి కాదు. ఆయన స్టాండ్ తీసుకున్నట్టు ఆ స్టాండ్ 100% 100%, 1000%, 1,00,000% ఉంటాడు. అలా నాయకుడు దొరకడం కష్టం. నాయకుడు తప్పు చేస్తే తప్పు చేయడు. అసలు తప్పు చేసే నాయకులు చాలా ఉంటారు. కానీ శివకుమార్ గారు తప్పు చేయడు. ఎందుకు తప్పు చేయడంటే అందరూ మన మనస్తత్వాలన్నీ ఎరుగుంటాడు ఆయన. వీళ్ళు ఈ పని ఎందుకు చేసుకుంటారు అనేది మన మీద ఎంతమంది ఎవరెవరు ఏం చెప్పినా కానీ అవి గమనించుకొని మనల్ని మనసులో పెట్టుకొని మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ కార్యకర్తలందరినీ 5 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడాడు. అలాంటి అవకాశం మళ్ళీ మనం ఆయనకి ఇవ్వాలా, ఆయన మళ్ళీ అలాగే చూసుకోవాలని ఈ కార్యక్రమం నుంచి కోరుకుంటూ తల తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, జై కొల్లిపారా. ధన్యవాదాలు సురేంద్ర గారు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు గారిని కూడా మాట్లాడాలని కోరుచున్నాను.